నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. మహిళలకు ఆస్తి హక్కులో సమాన వాటా కల్పించిన మహనీయుడు ఎన్టీఆర్. కోటపట్టణం మద్దాలి గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నాయకులు. దోమల బెడద నుండి ప్రజలను కాపాడండి. కోటపట్టణంలోని పంచాయతీ కార్యాలయం వద్ద అధికారులను నిలదీసిన ఎంపీటీసీ సభ్యులు, టీడీపీ నాయకులు. ఎన్నికల్లో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. నెల్లూరు నగరంలో 50వ డివిజన్లో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి నారాయణ. వెంకటగిరిలో వైభవంగా తెప్పోత్సవం. సాయిబాబా తెప్పోత్సవ కార్యక్రమంలో పాల్గొని విశేష పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవాన్ని ప్రారంభించిన వైకాపా జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. దోమల బెడద నుండి ప్రజలకు విముక్తి కలిగించాలని ఎంపీటీసీ సభ్యుడు షేక్ షంషుద్దీన్, దారా సురేష్ కోరారు. కోటపట్టణంలోని పంచాయతీ కార్యాలయంలో వారు అధికారులను కలిసి సమస్య వివరించారు. కోటపట్టణంలోని పంచాయతీ కార్యాలయంలో అధికారులను ఎంపీటీసీ సభ్యులు షేక్ షంషుద్దీన్, దారా సురేష్ తదితరులు కలిశారు. కోట గ్రామంలో ఉన్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించాలని కోరారు. దోమల బెడద ఎక్కువగా ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదని వారు ప్రశ్నించారు. వీలైనంత త్వరితగతిన సమస్య పరిష్కరిస్తామని ఈవో శ్రీనివాసులు, టీడీపీ నాయకులకు హామీ ఇచ్చారు. అనంతరం షంషుద్దీన్ తదితరులు మాట్లాడుతూ దోమల కారణంగా ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు స్పందించడం లేదన్నారు. వెంటనే సమస్యను పరిష్కరించుకుంటే పంచాయతీ కార్యాలయం ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేపట్టడం జరుగుతుందని వారు వివరించారు. సర్వస్వ సమావేశాలు, చాలా సమావేశాల్లో తోటలో దోమలు ఎక్కువ ఉన్నాయి, కాలువలు పూడికలు తీయటం లేదని చెప్పి పలు పర్యాయాలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మధ్యకాలంలో గత 20 రోజుల కిందట మేము కూడా ఈవో గారి దృష్టికి దోమలు ఎక్కువ ఉన్నాయి సార్, స్పాకింగ్ చేయించమన్నాము, చేయిస్తామని చెప్పి అటే పండగలు వచ్చి సాసెట్ చేశారు. ప్రజలు ఈ యొక్క పండగలకు వచ్చిన బంధువులు కానివ్వండి, మన కోట గ్రామానికి వచ్చేసిన అందరూ కూడా ఈ దోమలతో ప్రజలు అల్లాడి అల్లో రామచంద్రాన్ని చాలా ఇబ్బంది పడి దోమల నుంచి రోగాల బారిపడి హాస్పిటల్ పాలై విష జ్వరాలతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఈవో గారి దృష్టికి ఈరోజు మేమందరం కూడా, మా ఎంపీటీసీ గారు, మా నాయకులు నాయబ్ రసూల్ గారు అందరూ కూడా ఈరోజు సెక్రటరీ గారిని వివరణ కోరడానికి వచ్చి ఈరోజు సాయంత్రం లోపల ఫాకింగ్ చేయకపోతే మా నాయకులతో చర్చించి ఈ పంచాయతీ ఆఫీస్ ముందు అర్థనాంగ ప్రదర్శన చేయడానికి కూడా సిద్ధపడుతున్నాం. రేపటి నుంచి అది కూడా చేస్తాము. ఈరోజు సాయంత్రం లోపల ఈ యొక్క చర్యగాన్ని చేపట్టకపోతే రేపు ఇక్కడ దీక్ష చేపడతాము. ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా కానీ అధికారుల స్పందన కరువు అవుతుంది. పాలకవర్గం అయితే నిర్వీర్యం అయిపోయింది. పాలకవర్గం ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో, అసలు కోట పట్టణంలో ఎలాంటి అభివృద్ధి నోచుకోవటం లేదు, ఎలాంటి పారిశుద్ధ్యం కూడా నోచుకోవట్లేదు. ఇంక ముందైనా పంచాయతీ పాలకవర్గం, పంచాయతీ అధికారులు కూడా కోటగాంపై ప్రత్యేక శ్రద్ధ చూపించి ఈ యొక్క ప్రజలు పడుతున్న అనారోగ్య బాధపడుతున్నారు చాలామంది, ఈ సమస్యను తీర్చాలని సెక్రటరీ గారికి మా నాయకులందరూ కూడా కలిసి విన్నవించుకున్నాము. సెక్రటరీ గారు ఈ మీడియా సభ్యులకి, మళ్ళీ మీడియా మిత్రులకి, మరి మా ప్రజాప్రతినిధులందరూ కూడా సెక్రటరీ గారిని ప్రశ్నిస్తే ఈరోజు సాయంత్రం లోపల కోటలో పార్కింగ్ దోమల ముందు కొట్టిస్తానని చెప్పి ఉన్నారు. ఈరోజు సాయంత్రం లోపల కానీ ఆయన ఆ చర్య చేపట్టకపోతే రేపు తెలుగుదేశం పార్టీ. ఈ కార్యక్రమంలో నాయకులు నౌషాద్, నాయాబ్ రసూల్ తదితరులు పాల్గొన్నారు. ఆస్తిలో మహిళలకు సమాన హక్కు, పేదవారికి రేషన్, పింఛన్, ఉచిత కరెంటు వంటి వాటిని అమలు చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. కోట మండలంలోని మద్దాలి గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కోట మండలంలోని మద్దాలి గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షుడు సర్వోత్తమరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు విరివిగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రానికి ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
ఆయన పేదవారి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు టీడీపీని ఆదరించి గెలిపించాలని వివరించారు. చెన్నైలో పనిచేస్తున్నా, బెంగళూరులో పనిచేస్తున్నా, హైదరాబాద్లో పనిచేస్తున్నా మీరందరూ ఎలక్షన్కి ముందు ఒక 10 రోజులు ఈ గ్రామానికి వచ్చి మీ మిత్రులకి, మీ స్నేహితులకి అందరూ కూడా చెప్పి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అవసరం, ఖచ్చితంగా ఈ రాక్షసుడిని మనం అంతం చేయాలంటే సైకిల్ జెండా ఎగరాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ వచ్చి ఓట్లు ఉపయోగించుకోమని చెప్పి అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా. మీరే కాదు, మీకు తెలిసినటువంటి ప్రతి ఒక్కరు కూడా రిక్వెస్ట్ చేసి ఎందువల్ల చెప్తున్నా అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే లేకుండా ఉంటే మన పరిస్థితి అధ్వానమైన పరిస్థితి. మీ అందరూ చూశారు, చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు ఐటీ రంగం హైదరాబాద్లో లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు వచ్చి అయ్యా ఆయన దయ వల్ల మేము బతుకుతున్నాం, ఆయన దయ వల్ల మేము ఎక్కడో గ్రామాల్లో పాడెత్తుకునే వాళ్ళం ఈరోజు బ్రహ్మాండ 1,00,000, 2 లక్షల జీతంతో నేను నా భార్య పోతున్నామని ధైర్యంగా చెప్పి ఆడ కేసీఆర్కి, కేటీఆర్కి సమర్పించిన విషయం కూడా మీకు నేను తెలియజేస్తున్నా. ఎవరికి అర్థం కాల, జగన్మోహన్ రెడ్డికి అర్థం కాల, ఎవరో జనాభా ఎక్కడి నుండి వచ్చారంటే ఆయన ఆ రోజు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో వాళ్ళ వారసత్వంతో వచ్చి ఆ రోజు బాబు గారికి భాషలు వినని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నా. కాబట్టి ఇది పరీక్షా సమయం, మనందరం కూడా ఈ పరీక్షల్లో పాస్ అవ్వాలి. ఈ పరీక్షల్లో పాస్ అయ్యి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ట్రెండ్ మొత్తం ఎందుకు తెలుసు, ట్రెండ్ మొదలైంది. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈరోజు అందరూ చెప్తున్నారు. ఎందువల్లంటే ముఖ్యంగా ఈ కార్యక్రమంలో నాయకులు జలీల్ అహ్మద్, మోహన్ రెడ్డి, కందల బాలయ్య, మధు యాదవ్, మోహన్ నాయుడు, మురళి, కోటారెడ్డి, చంద్రయ్య నాయుడు, విగ్రహ స్థలదాత వెంకటరమణయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 19న విజయవాడలో తలపెట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు సూలూరుపేట నియోజకవర్గం నుండి విరివిగా తరలి రావాలని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పిలుపునిచ్చారు. నాయుడుపేటలో ఆయన బస్సు యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే సంజీవయ్య వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వర్ధంతి వేడుకలు నాయుడుపేటలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొని ఎన్టీఆర్కు ఘన నివాళి అర్పించారు. అనంతరం నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు నిరసనంబేటి విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక రాక్షస పరిపాలన జరపడం ఖాయం. కార్యక్రమానికి తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీని కొనసాగిస్తూ అన్ని కార్యక్రమాలు గల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు పరిచిన విషయం అందరూ కూడా తెలుసు. ఎన్టీ రామారావు గారి యొక్క సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీకి శ్రీరామ రక్షణ మన ఈరోజు ఇలాంటి రాక్షస పరిపాలన ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని మానవేదానికి మరొక ఎన్టీ రామారావు ఈ రాష్ట్రంలో ఉండాలనే విధంగా కూడా ఎంతో మంది యువతకి రాజకీయ అవకాశం కల్పించిన ఏకైక నాయకుడు శ్రీ ఎన్టీ రామారావు గారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే ఏదో పెద్దలలో ఓటేసుకున్నకు రాజకీయ పదవులు వచ్చే. ఎన్నికల సందర్భంగా అధికారులు, బిఎల్ఓలు నిష్పక్షపాతంగా పనిచేయాలని, లేనిచో కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతుందని మాజీ మంత్రి నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని 50వ డివిజన్లో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఆయనతో పాటు ఆయన కుమార్తె సింధూర తదితరులు పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు వారికి ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో నాయకులు రాజానాయుడు, తాళ్లపాక అనురాధ, విజేతరెడ్డి, రేవతి, శ్రీనివాసులు, లాజర్, శ్రీనివాసులు నాయుడు, కుమార్, విష్ణు, పద్మ తదితరులు పాల్గొన్నారు. ఎనభై ఏళ్ళ మహిళకు పెన్షన్ రాకుండా పోవటం నిజంగా ఆశ్చర్యం. కాబట్టి నేను ఎన్నో దగ్గర చూశాను, చాలా దగ్గర మహిళలు తర్వాత హస్బెండ్ చనిపోయిన వాళ్ళందరూ పెన్షన్ రాలేదని యాక్చువల్గా చెప్పడం జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రతి ఒక్కరికి ఎవరైతే పేదలు నిరుపేదలు ఉండారో వాళ్ళందరినీ ముందుకు తీసుకుపోవాలా, ఆర్థికంగా కొంత సపోర్ట్ చేయాలా, ప్రభుత్వాలు కొంత సపోర్ట్ చేస్తే సబ్సిడీ ఇవ్వటం కానీ ఇలాంటి కొన్ని ఫ్రీ ఇవ్వటం కానీ చేయటం వల్ల వాళ్ళు కొంత డెవలప్ అవుతారనే ఉద్దేశంతో చేశారు. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం వస్తుంది. ఏదైతే ఎన్టీ రామారావు గారు ఆ రోజు స్టార్ట్ చేశారో ఆ పథకాలని ఇంకా ఎక్కువగా పేదలు నిరుపేదలకి చేరేటట్టుగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరి యొక్క ఆర్థిక స్థితి పెరిగేటట్టుగా ఎన్ని చేసినా ఆర్థిక స్థితి పెరగాలి, ప్రతి ఒక్కరి ఆదాయం ఎన్నో రెట్లు పెరగాలి. ఈ నెల 22న అయోధ్యలో శ్రీరామ జన్మభూమిలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించాలని ఏబీవీపీ నాయకులు మల్లికార్జున్ డిమాండ్ చేశారు. గూడూరులో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని, ప్రభుత్వం సెలవు ప్రకటించని వెనుక ఆంతర్యం ఏమిటో అని పేర్కొన్నారు. పేరు మల్లికార్జున, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్త. మనకందరికీ తెలుసు, దశాబ్దాల నాటి మనందరి కళ, అనేక సంవత్సరాల పోరాటం, దాదాపుగా 500 ఏళ్ళు పోరాటం వలన ఈరోజు సాక్షాత్తు భగవత్ స్వరూపుడైనటువంటి మన అందరి దైవం శ్రీరామచంద్రుని యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 22వ తేదీన అయోధ్యలో భవ్యమైనటువంటి రామ నిర్మాణంలో బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ జరగబోతున్నది. మనందరం ఎదురు చూస్తున్న రోజు, అందరూ పండుగగా జరుపుకోవాల్సినట్టు సాక్షాత్తు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు. అందరూ కూడా ఆ రోజు దీపావళి చేసుకోవాలి. మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా శ్రీరామచంద్రుడు గొప్ప రాజు కూడా. అటువంటి యొక్క రాముని యొక్క బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా కన్నుల పండుగ ఈ యొక్క ఉత్సవం జరగబోతుంది మరికొద్ది రోజుల్లో, 4-5 రోజుల్లోనే. కానీ దౌర్భాగ్యకరమైన విషయము, దాదాపుగా ప్రధానమంత్రి పిలుపు ఇచ్చిన తర్వాత దాదాపుగా రాష్ట్రంలో ఇప్పటి వరకు దేశం మొత్తంలో దాదాపుగా 10 రాష్ట్రాలు ఆ రోజు రాష్ట్రం మొత్తము విద్యా సంస్థలకి సెలవు ప్రకటించే రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా. కానీ దురదృష్టవశాత్తు మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆ రోజు సెలవు ప్రకటించకపోవడానికి దాని వెనుక ఉన్నటువంటి అంతర్యం ఏమిటో అందరం కూడా తెలియజేయాలని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మీరు సంక్రాంతి సెలవులు మీరు చెప్పారు, నిన్న వచ్చినటువంటి జీవో ప్రకారము మీరు చెప్పారు, తల్లిదండ్రులు విద్యార్థుల నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్ల కారణంగా జనవరి 21 వరకు సెలవులు, సంక్రాంతి సెలవులను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పేసి గౌరవ కమిషనర్ గారు జీవోని ఉత్తర్వులు విడుదల చేశారు. అది 22 వరకు చేస్తుంటే బాగుండేది. మాకు ఒక సందేహం కలుగుతుంది, 22 సెలవు ఇవ్వకుండా ఉండడానికి 21 వరకు మీరు నిజంగానే సెలవులు ఇచ్చారా, లేక ఇంకేమైనా మతలబు ఉందా? మీరు మా యొక్క మనోభావాలను గౌరవిస్తారా లేదా? ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. లేదా ఇంకొక కారణం ఏదన్నా, భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అతిపెద్ద విగ్రహం విజయవాడలో రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించబోతున్నారు. మేము బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవిస్తాం. కానీ మీరు పొందుపరిచిన జీవోలో మీరు చెప్పిన కారణం తల్లిదండ్రుల నుంచి రిక్వెస్ట్లు వచ్చాయి. అదే తల్లిదండ్రులకు కూడా మేము వేడుకుంటున్నాం, మీ పిల్లలకి ఆ రోజు రాముని యొక్క చరిత్ర తెలియజేయండి. మేము రాష్ట్ర ప్రభుత్వానే కాదు, ఇప్పటికే కొన్ని చోట్ల కొన్ని జిల్లాల్లో ప్రైవేట్ విద్యా సంస్థలు సెలవు ప్రకటించాయి. ఆ రోజు నేను వేడుకునేది ఏంటంటే, ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా శ్రీరాముని యొక్క చరిత్ర ప్రతి ఒక్కరికి తెలియాలి, ఆ రోజు విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ఆ రోజు సెలవు ప్రకటించాలి.
అదేవిధంగా ప్రభుత్వ విద్యా సంస్థలకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించి ఆ యొక్క శ్రీరాముని యొక్క భవ్య మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని లైవ్లో చూసే విధంగా అందరూ కూడా 12:29 నుంచి 12:30 వరకు ఏదైతే ముహూర్తం ఉందో అది అందరూ చూసే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తున్నాం. మరొక్కసారి ఏం చేసినది, దయచేసి 21 వరకు కావాలంటే రేపు ఎల్లుండి పాఠశాలలు నిర్వహించుకోండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. పండుగలు అయిపోయాయి, కనుమ అయిపోయింది, ముక్కనుమ కూడా అయిపోయింది. రేపు ఎల్లుండి పాఠశాలలు నిర్వహించుకోండి. కానీ 22 మాటకు పాఠశాలకు సెలవు ప్రకటించాలని చెప్పేసి మా వైపు నుంచి మేము రిక్వెస్ట్ చేస్తాం. వెంకటగిరి పట్టణంలో శ్రీ సాయిబాబా తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఈ పూజా కార్యక్రమాలకు వైకాపా జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి తెప్పోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన స్థానికులు ఘనంగా సన్మానించారు. ఈయన వెంట నాయకులు, కార్యకర్తలున్నారు. సింహవాహనం పైన భక్తులందరూ సాయిబాబా దేవత అనుగ్రహ ప్రసార బల సిద్ధ్యర్థేన సాయిబాబా దేవత శ్రీ సాయినాథ మహారాజకి మనుబోలు సమీపంలోని కోదండరామాపురం పడమట గిరిజన సంఘంలో గొబ్బెమ్మకు విశేష పూజలు జరిగాయి. అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం నిమజ్జనోత్సవం నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మేము చల్లగుండని నీ నీడలోన మా గజ్జలమ్మా మనుబోలు సమీపంలోని కోదండరామాపురం తూర్పు గిరిజన సంఘంలో గొబ్బెమ్మ గ్రామోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానికులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
మనుబోలు గ్రామంలో వెలసి ఉన్న సాయి మందిరంలో గురువారం సాయంత్రం సాయినాథుడికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు విరుగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయంలో భజనలు చేశారు. ఉభయదాతలుగా పరిమళ ప్రభాకర్, నిర్మల కుటుంబ సభ్యులు వ్యవహరించారు. శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల పల్లకి కదిలింది శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల పల్లకి అది శుభకారిణి ఆత్మవిహారిణి ఆనంద పద సంచారిణి సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి పాదుకలు ఎదపై నిలిపి సాయి పాదుకలు ఎదపై నిలిపి సాగెను పల్లకి నేడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళలకు ఆస్తి హక్కులో సమాన వాటా కల్పించిన మహనీయుడు ఎన్టీఆర్. కోటపట్టణం మద్దాలి గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నాయకులు. దోమల బెడద నుండి ప్రజలను కాపాడండి. కోటపట్టణంలోని పంచాయతీ కార్యాలయం వద్ద అధికారులను నిలదీసిన ఎంపీటీసీ సభ్యులు, టీడీపీ నాయకులు. ఎన్నికల్లో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. నెల్లూరు నగరంలో 50వ డివిజన్లో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి నారాయణ. వెంకటగిరిలో వైభవంగా తెప్పోత్సవం. సాయిబాబా తెప్పోత్సవ కార్యక్రమంలో పాల్గొని విశేష పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవాన్ని ప్రారంభించిన వైకాపా జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.